నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పార్టీ కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యునిగా నియమితులైన పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి. విద్యానగర్ వద్ద యువజన నాయకులు చిల్లకూరు సాయి ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో ఘన స్వాగతం. తిప్పపై వెలసిన శ్రీ గౌరీ సమేత స్వామి ఆలయంలో పౌర్ణమి సందర్భంగా స్వామి అమ్మవార్లకు అభిషేకాలు, శిఖర దీపం. చిట్టమూరు మండలంలోని రొయ్యలవాగు కల్వటును పరిశీలించిన వైసీపీ నాయకులు చిన్నారెడ్డి బాబురెడ్డి. కల్వటు మరమ్మతులు వేగంగా పూర్తి చేయాలని డిమాండ్. ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి ఆ పార్టీ కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యునిగా నియమితులయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు శ్యాంప్రసాద్ రెడ్డి నియామకం జరిగింది. ఈ క్రమంలో పదవి బాధ్యతలు తీసుకున్న తర్వాత మొదటిసారిగా శ్యాంప్రసాద్ రెడ్డి తన స్వగ్రామమైన అల్లంపాడు గ్రామానికి వెళ్లే క్రమంలో విద్యాసాగర్ నగర్ వద్ద ఆ పార్టీ యువజన నాయకులు చిల్లకూరు సాయి ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో యువత ఘన స్వాగతం పలికారు. విద్యానగర్ గాంధీ బొమ్మ వద్దకు చేరుకున్న శ్యాంప్రసాద్ రెడ్డిని శాలువాలు, పూలమాలలు, గజమాలలతో సత్కరించారు. వేద పండితుల ఆశీర్వాదాలు అందించి తప్పెట్లు, తాళాలు, బాణసంచా వేడుకలతో సంబరాలు జరుపుకున్న చిల్లకూరు సాయి ప్రసాద్ రెడ్డి అభిమానాన్ని చాటుకున్నారు. అనంతరం గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి శ్యాంప్రసాద్ రెడ్డి నివాళులర్పించారు. భారీగా వచ్చిన మోటార్ బైకులు, కార్లతో కోటా క్రాస్ రోడ్ వరకు ర్యాలీ జరిగింది. వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డితో పాటు చిల్లకూరు సాయి ప్రసాద్ రెడ్డి, ఉప్పుల ప్రసాద్ గౌడ్ పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. కార్యక్రమంలో వైకాపా మండల పార్టీ అధ్యక్షుడు పలగాటి సంపత్ కుమార్ రెడ్డి, పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర కార్యదర్శి పాదర్తి రాధాకృష్ణారెడ్డి, నరమాల రమణయ్య, మాజీ జడ్పీటీసీ ఉప్పల ప్రసాద్ గౌడ్, కోట మండల జనరల్ సెక్రటరీ పాముల సురేంద్ర, బీసీసీఎల్ రాష్ట్ర కార్యదర్శి కనుపూరు జగదీష్, కర్లపూడి బుజ్జయ్య, దువ్వూరు రఘురామిరెడ్డి పాల్గొన్నారు. पुष्पवान् प्रजावान् पशुमान् भवते चन्द्रमा वा अपां पुष्पो पुष्पवान् प्रजावान् पशुमान् भवते
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యునిగా నియమితులైన పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి పదవి బాధ్యతలు చేపట్టిన అనంతరం మొదటిసారిగా కోట మండలం అల్లంపాడు గ్రామంలోని తన స్వగ్రామానికి వచ్చారు. ఈ క్రమంలో కోట పట్టణంలో ఆ పార్టీ నాయకులు కృష్ణారెడ్డి, సునీల్ రెడ్డి ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. తప్పెట్లు, తాళాలు, మహిళలతో మంగళహారతులు, బాణసంచా వేడుకల మధ్య శ్యాంప్రసాద్ రెడ్డిని సునీల్ రెడ్డి యువత శాలువాలు కప్పి గజమాలలతో సత్కరించారు. అనంతరం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహానికి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి శ్యాంప్రసాద్ రెడ్డి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పార్టీ కోసం శ్రమించే నాయకులకు, కార్యకర్తలకు పార్టీ అధిష్టానం ఎప్పుడు సముచిత స్థానం ఇస్తుందని ఈ సందర్భంగా తెలిపారు. తనపై నమ్మకంతో సిఈసి సభ్యులుగా నియమించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు నాయకులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే వైఎస్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తుందని, ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని శ్యాంప్రసాద్ రెడ్డి హెచ్చరించారు. పార్టీ నమ్ముకున్న కార్యకర్తలందరికీ పార్టీ అండగా ఉంటుందని పార్టీ క్యాడర్ కు నూతన ఉత్సాహాన్ని ఇచ్చారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ పలగాటి సంపత్ కుమార్ రెడ్డి, పంచాయతీ విభాగం రాష్ట్ర కార్యదర్శి పాదతి రాధాకృష్ణారెడ్డి, మాజీ జెడ్పీటీసీ సభ్యులు ఉప్పల ప్రసాద్ గౌడ్, కోట మండల జనరల్ సెక్రటరీ పాముల సురేంద్ర, చిలకూరు సాయి ప్రసాద్ రెడ్డి, దువ్వూరు సాయి కృష్ణారెడ్డి, దువ్వూరు రమణారెడ్డి, ఇనమాల వెంకటాద్రి, దువ్వూరు శ్రీనివాసులు రెడ్డి, కనుపూరు జగదీష్, నరమాల రమణయ్య, కృష్ణారెడ్డి, సునీల్ రెడ్డి, పలగాటి సాయి కృష్ణారెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి గారికి, జిల్లా అధ్యక్షులు శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి, మాజీ మంత్రివర్యులు శ్రీ అనిల్ కుమార్ యాదవ్ గారికి, మూడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పేరు మురళి గారికి, ఆన విజయ్ కుమార్ రెడ్డి గారికి, పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారికి, సంజీవన్న గారికి, ప్రతాప్ రెడ్డి గారికి, రాజగోపాల్ రెడ్డి గారికి, మిథున్ రెడ్డి గారికి, ఆన విజయ్ కుమార్ రెడ్డి గారికి, అదేవిధంగా కోవూరు శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారికి, వెంకటగిరి ఇన్ఛార్జ్ నేదురుమల్లి రామకుమార్ రెడ్డి గారికి, ఈరోజు సిఈసి మెంబర్గా, సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులుగా నన్ను నియమించినందుకు, అదేవిధంగా ఈరోజు తొలిసారిగా అల్లంపాడు గ్రామానికి ఇచ్చేస్తున్న సందర్భంగా ఇంత పెద్ద ఎత్తున నాకు స్వాగతం పలికిన ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు, అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారి అభిమానులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా శిరస్సు నుంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ, మనం 2019-2024 పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు ఒక స్వర్ణ యుగాన్ని చూడడం జరిగింది. గడిచిన 1.5 సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా చేయాలనే సంకల్పంతో వాళ్ళు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద అనేక తప్పుడు కేసులు బనాయిస్తూ జైళ్లలో పెట్టడం జరుగుతూ వచ్చింది ఇప్పటి వరకు కూడా. ఒకటైతే చెప్తున్నాను మీ ద్వారా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకు కానీ ఏదైనా సరే చిన్న ఇబ్బందులు కలిగినా కూడా ఉపేక్షించేది లేదు. అదేవిధంగా తప్పుడు కేసులు బనాయించి మేము అనుకున్నది ఏదైనా చేయగలమని అనుకుంటే రాబోయే రోజుల్లో పోలీస్ స్టేషన్ ముట్టడి కార్యక్రమాలు చేపడతాం. అదేవిధంగా రెవెన్యూ సమస్యల మీద అనేక రోజులుగా తీర ప్రాంత గ్రామాల్లో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాటికి సంబంధించి కూడా రెవెన్యూ అధికారుల దగ్గర నుంచి కూడా నిర్దిష్టమైన సమాధానాలు రాకపోతే పోరాటాలు చేస్తాం. రాబోయే రోజుల్లో ఏ ఒక్క కార్యకర్తకు ఇబ్బంది జరిగినా కూడా మేమందరం కూడా సమిష్టిగా వచ్చి దాన్ని ఎదుర్కొనే దానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ, చేయని తప్పులకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద తప్పుడు కేసులు బనాయించి అరెస్ట్ చేయడం జరుగుతూ వచ్చింది. ఇంకా రాబోయే రోజుల్లో వాటన్నిటికీ కూడా చెక్ పెట్టేదానికి మేమందరం కూడా కలిసికట్టుగా ఎదుర్కొంటామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ, ఈరోజు 17 మెడికల్ కాలేజీల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే మన రాష్ట్రంలో పుట్టిన బిడ్డలు మన రాష్ట్రంలో మెడిసిన్ చదవలేక ఎక్కడో బయట రాష్ట్రాల్లోకి వెళ్ళి డొనేషన్లు కట్టి చదువుతున్న సందర్భాన్ని ఆయన గుర్తించాడు. కాబట్టి బహుశా భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయని విధంగా తను ఒక నిర్ణయాన్ని తీసుకుని పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళు, అదేవిధంగా అన్ని వర్గాలకు సంబంధించి కూడా డాక్టర్లు అవ్వాలనంటే మన రాష్ట్రం నుంచే డాక్టర్లు అవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు మెడికల్ కాలేజీని తీసుకొస్తే వాటిల్ని ప్రైవేటీకరణ చేసే క్రమంలో టెండర్లు పిలవడం, కాలేజీలన్నింటినీ కూడా కూటమి ప్రభుత్వం వాళ్ళ కన్సర్న్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి దారాదత్తం చేయాలనే ఉద్దేశం వదిలిపెట్టడం అనేది మంచి పద్ధతి కాదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రైవేటీకరణకి వ్యతిరేకిస్తూ తొందరలో ఉద్యమాన్ని చేపట్టబోతా ఉన్నారు. మనందరం కూడా మన ప్రాంతంలో లేదు అనే ఆలోచన లేకుండా మనందరం కూడా కలిసికట్టుగా ఈ ప్రైవేటీకరణని అడ్డుకుందాం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు లిక్కర్కి సంబంధించి ప్రభుత్వమే షాప్స్ని రన్ చేసి ఒక టైము ఫిక్స్ చేయడం జరిగింది. ఉదయం ఈ టైంకి ఓపెన్ చేయాలా, సాయంత్రం 7 గంటలకు క్లోజ్ చేయాలనే నిర్ణీత సమయాన్ని పెడితే ఈరోజు బెల్ట్ షాపుల పేరుతో ప్రతి గ్రామంలో ప్రతి ఇంట్లో కూడా ఏరులై పారాలనే సంకల్పంతో ఈరోజు కూటమి ప్రభుత్వం లిక్కర్ని ఏరులై పారే విధంగా చేయడం. అదేవిధంగా చిత్తూరు జిల్లాలో మదనపల్లికి అతి సమీపంలో కేవలం పూర్తి స్థాయిలో వాళ్ళు నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ని తీసుకొని వచ్చి అక్కడి నుంచి రాష్ట్రానికి సరఫరా చేయాలని చెప్పే ఆలోచనలో భాగంగానే మీకు అందరికీ తెలిసి ఈ మధ్య మీడియాలో చూసాం మనం. నకిలీ మద్యాన్ని తీసుకొచ్చి రాష్ట్ర వ్యాప్తంగా సప్లై చేయాలన్న ఆలోచన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అత్యున్నత స్థాయి వ్యక్తులందరూ కూడా చేయడం జరిగింది. వీటన్నిటి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ఖండిస్తూ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రజల అవసరాలను గుర్తించి ఏ విధంగా అయితే మనం ముందుకెళ్లాలనో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలని ఆగడాలను అన్నింటినీ కూడా ఎత్తి చూపే విధంగా మేమందరం కూడా కలిసికట్టుగా జిల్లా వ్యాప్తంగా కానీ అదేవిధంగా గూడూరు నియోజకవర్గం నుంచి కూడా ప్రతి సమస్య మీద మా గళాన్ని విప్పుతామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ
మరొకసారి మండు ఎండను కూడా సైతం లెక్క చేయకుండా ఈరోజు తొలిసారిగా నేను అల్లంపాడికి వస్తున్న సందర్భంగా ఇంత పెద్ద ఎత్తున ఎదురైకి నాకు స్వాగతం పలికినందుకు మరొకసారి ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి నాయకులకు అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం యాకసిరి గ్రామంలో తిప్పపై వెలసి ఉన్న శ్రీ గౌరీ సమేత స్వామి ఆలయంలో పౌర్ణమి సందర్భంగా స్వామి అమ్మవార్లకు అభిషేకాలు శిఖర దీపం చేశారు. నాయుడుపేటకు చెందిన సురేష్ రెడ్డి గిరిజ దంపతులు ఉపయుక్తులుగా ఆలయ అర్చకులు చరణ్ స్వామి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు చరణ్ మాట్లాడుతూ రోజు రోజుకి అభివృద్ధి చెందుతున్న ఈ ఆలయంలో ప్రతి పౌర్ణమి సందర్భంగా స్వామివారికి అమ్మవారికి అభిషేకాలు ప్రత్యేక పూజలు ఆకాశ దీప కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. పూర్వం పాండవులు అరణ్యవాసం చేసే సమయంలో యాకసరి తిప్ప అనే ప్రాంతంలో నివసించినట్లు ఆధారాలు ఉన్నాయన్నారు. ఆ ప్రాంత ప్రజలను ఇబ్బందులు పెడుతున్న బకాసురుడు అనే రాక్షసుడిని సంహారం చేసిన తర్వాత శివుడికి పూజలు చేశారని చరిత్రకారులు చెబుతున్నారన్నారు. కార్యక్రమంలో వెంకట కృష్ణారెడ్డి భక్తులు పాల్గొన్నారు. शक्र प्रविद्वान् पदिशस्त्रस्रः कुमेभं विद्वान् अमृतः भवति नान्यः पन्था अयनाय विद्यते यो वेदादो स्वरः प्रोक्तो वेदान्ते च प्रतिष्ठितः तस्य प्रभुरितिनीलस्य यत्परस्य महेश्वरः श्रीगौरीसमेतस्य भूपतेश्वरस्वामिने नमः तमदिव्यबाधारविन्धयोः ॐ शिवाय नमः ॐ महेश्वराय नमः ओम शंभवे नमः ओम विनायके नमः ओम शिशुशेखराय नमः ओम वामदेवाय नमः ओम विरूपाक्षाय नमः ओम कवरधने नमः ओम नीललोहिताय नमः ओम शंकराय नमः ओम शूलवाण्ये नमः ओम खड्गवाण्ये नमः ओम विष्णुवल्लभाय नमः ओम शिवविष्टाय नमः ओम अंबिकानाथाय नमः ओम श्रीकंठाय नमः ओम भक्तवत्सलाय नमः ओम भवाय नमः ओम सर्वाय नमः ओम विलोकेशाय नमः ओम शिवप्रियाय नमः ओम मुखराय नमः ओम कपालिने नमः ओम कामाराय नमः ओम अंधकासुरसूदनाय नमः ओम गंगाधराय नमः ओम ललाटाक्षाय नमः ओम कालकालाय नमः ओम कृपानिधे उदानामनामोपदेश्यो दिव्यपरिमलश्रीचन्द्रनाथायामे आये देवराये गुरुवाः रूपदर्शिने उदासुन्दरे एकादशुभाये अलङ्करणाभमापनाथो पुष्पमालिकां समर्पयामि तथा पुष्पैः अक्षतैः पूजयामि ओम निधनपदये नमः ओम निधनपदान्तिकाय नमः ओम ऊर्ध्वाय नमः ओम ऊर्ध्वलिङ्गाय नमः ओम हिरण्याय नमः ओम हिरण्यलिङ्गाय नमः ओम सुवर्णाय नमः ओम सुवर्णलिङ्गाय नमः ओम विद्या गणाधिपतये नमः श्री महासरस्वत्यै नमः श्री गुरुभ्यो नमः हरिः ओम श्री गौरी समेतस्य भूपतेश्वर स्वामी देवस्थानं यागसीरि तिप्प यागसीरि ग्रामं चिट्टमूरु मंडलं तिरुपति जिल्ला नायुడుపేట సమీపంలో 10 కిలోమీటర్ల దూరంలో శ్రీ గౌరీ సమేతస్య భూపతేశ్వర స్వామి దేవస్థానాన్ని అత్యంత వైభవంగా నిర్మించి ఉన్నారు. ఈ ఆలయం యొక్క అదేవిధంగా ఈ యాకశీరి తిప్ప యొక్క విశేషత ఏంటయ్యా అంటే పూర్వము పాండవులు వనవాసం చేసేటప్పుడు ఈ ప్రాంతంలో కొన్ని రోజుల పాటు వాళ్ళ యొక్క వనవాసాన్ని చేశారు అని చెప్పేసి పూర్వం మా పెద్దలంతా కూడా చెప్పుకుంటూ వచ్చి ఉన్నారు. మనం లోపల స్వామివారి గర్భాలయంలో చూసినట్లయితే ముందుగా మనకు చిన్న ఆకారంలో శివలింగ ఆకారంలో మూల విరాట్ కనిపిస్తారు. పూర్వంలో వాళ్ళు వనవాసం చేసేటటువంటి సమయంలో బకాసురుడు ఈ ప్రాంతంలో ఉండేటటువంటి ప్రజలందరినీ కూడా ఇబ్బందులు పెడుతున్నాడు అని చెప్పి తెలుసుకొని బకాసురుడి యొక్క వధంతా కూడా ఇక్కడ జరిపి ఆ యొక్క ప్రాయశ్చిత్తార్థం కోసం అర్జున వారు ఆ స్వామి యొక్క పూజనంతా కూడా చేసుకున్నారు. అదేవిధంగా ఈ గ్రామ ప్రజలందరూ కూడా భూపతేశ్వర స్వామి అనేటటువంటి దేవుడిని పూజిస్తూ ఉండడం వల్ల
ఈ ప్రాంతంలో వాళ్ళకి ఒక 200 సంవత్సరాల క్రితం ఆ శివలింగము మనం లోపల చూసినట్లయితే ఆరిగ చెట్టు అని చెప్పేసి ఒక వృక్షం ఉంటుంది. ఆ వృక్షం కింద దొరకడం వల్ల ఆయనకి భూపతేశ్వర స్వామి అనేటటువంటి పేరుని పెట్టి అప్పటి నుంచి కూడా స్వామివారికి నిత్య పూజాకృతులన్నీ కూడా చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ విశేషంగా మనకు సంక్రాంతి సమయంలో వచ్చేటటువంటి పశువుల పండుగ నాడు ఈ పక్కనే ఉన్నటువంటి పాటమిట్ట అనేటటువంటి గ్రామంలో నగరేశ్వర స్వామి వారు ఉత్సవంగా ఇక్కడికి వచ్చి పార్రవేట కార్యక్రమాన్నంతా కూడా స్వామివారితో పాటు జరుపుకోవడం ఇక్కడ ఎంతో విశేషం. అదేవిధంగా మనం ఈ కొండ ప్రాంతంలోనే చూసినట్లయితే కోనేరు లోపల బావి, ఆ బావి లోపల మరొక బావి నిర్మించి ఉండడం విశేషం. మనకు ఆ కోనేరు కూడా ఒకే శిలలో చెక్కితే ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా కనిపిస్తూ ఉంటుంది. పూర్వంలో ఆ బావిలో ఉన్నటువంటి నీళ్ళని ఎన్నో వైద్యాలను నయం చేయడం కోసం వాడేవారు అని చెప్పేసి పూర్వంలో చెప్తూ ఉన్నారు. అదేవిధంగా ఆ బావిలో నుంచి ఎన్నో పుణ్యక్షేత్రాలకి స్వరంగ మార్గం ఉందని కూడా చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా పాండవులు ఇక్కడ వనవాసం చేయడానికి కారణం ఏంటయ్యా అంటే స్వామివారి విగ్రహం దగ్గర ఉన్నటువంటి ఆరిగ వృక్షము లైటనింగ్ అరెస్టర్ అనే నేచర్ని కలిగి ఉంటుంది. అంటే వచ్చేటటువంటి పిడుగు ఎంత పెద్దదైనా సరే, ఎంత వర్షంలో పడుతూ ఉన్నా సరే ఆ పిడుగును ఆపేటటువంటి శక్తి ఆ లోపల ఉన్నటువంటి ఆరిగ చెట్టుకి ఉంది. అందువల్ల ఇది గ్రహించి పాండవులంతా కూడా ఇక్కడ వనవాసం చేసి ఉన్నారు. ఈ ఆలయంలో స్వామివారికి ప్రతిరోజు రుద్రాభిషేకం నిర్వహించడం జరుగుతుంది. విశేషంగా ఆదివారం రోజున స్వామివారికి పంచామృత అభిషేక కార్యక్రమాలు, అమ్మవారికి కుంకుమార్చన కార్యక్రమాలు, అదేవిధంగా అన్నదానం కార్యక్రమం జరిపించడం జరుగుతుంది. ప్రతి మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమికి, అదేవిధంగా మాస శివరాత్రికి స్వామివారికి సాయంకాలమున పంచామృత అభిషేకాలు, ఆకాశ దీపం, అదేవిధంగా పల్లకీ సేవ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ప్రతి మాస శివరాత్రికి స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు భక్తుల స్వయంగా వాళ్ళ హస్తాలతో అభిషేకం చేసుకునేటటువంటి అవకాశాన్ని దేవస్థానం వాళ్ళు కల్పించారు. అదేవిధంగా కార్తీక మాసంలో వచ్చేటటువంటి ప్రతి సోమవారము స్వామివారికి విశేష పూజలన్నీ కూడా జరపడం జరుగుతుంది. ఆ రోజు సాయంకాలం వరకు కూడా స్వామివారికి సర్వదర్శనం, అదేవిధంగా భక్తుల కోరిక మేరకు అభిషేకాది కార్యక్రమాలన్నీ కూడా జరపడం జరుగుతుంది. ప్రతి సంవత్సరము శివరాత్రి రోజున స్వామివారికి స్వామి అమ్మవార్ల కళ్యాణము, అదేవిధంగా లింగోద్భవకాల అభిషేకాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ ఆలయం కమిటీ వాళ్ళు, అదేవిధంగా ఉభయదారుల సహకారంతో ఆలయం ఎంతో చక్కగా స్వామివారి నిత్య కైంకర్యాలన్నీ కూడా యథావిధిగా జరుగుతూ ఉన్నాయి. ఓం నమ శివాయ. ఈరోజు పౌర్ణమి తిథి పురస్కరించుకుని నాయుడుపేట విజన్ హై స్కూల్ యాజమాన్యులైనటువంటి సురేష్ రెడ్డి గారు, అలాగే వారి యొక్క కుటుంబ సభ్యుల సహకారంతో స్వామివారికి పంచామృత అభిషేకాలు, అమ్మవారికి అష్టోత్తర ఖడ్గమాల కుంకుమార్చనలు, అదేవిధంగా ఆకాశ దీప ప్రజ్వలన కార్యక్రమం, స్వామివారి ఉత్సవమూర్తులకు పల్లకీ సేవాది కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఆ కార్యక్రమాలన్నీ తదనంతరం వేద ఆశీర్వచనము, అదేవిధంగా తీర్థ ప్రసాద వితరణ ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రతి మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి తిథికి విశేషంగా నాయుడుపేట విజన్ హై స్కూల్ యాజమాన్యం వారు వారి సహకారంతో స్వామివారి కైంకర్యాలన్నీ కూడా నిర్వహిస్తూ ఉన్నాం. తిరుపతి జిల్లా చిట్టమూరు మండలంలోని మల్లం గ్రామ సమీపంలోని రొయ్యలవాగు కల్వర్టును మరమ్మతులు చేయాలని వైసీపీ నాయకులు చిన్నారెడ్డి, బాబురెడ్డి అన్నారు. స్థానిక రైతులతో కలిసి కల్వర్టులు పరిశీలించారు. ఈ వాగు కల్వర్టు పక్కనే త్రాగునీటి పైప్ లైన్ ఉందన్నారు. పైప్ లైన్ పగిలిపోయి త్రాగునీరు కలుషితం అవడంతో అధికారులు మరమ్మతుల కోసం పక్కనే ఉన్న రొయ్యల వాగు ఆనకట్టను తవ్వేశారన్నారు. దీంతో ప్రస్తుతం వర్షాల కాలంలో రొయ్యలు వాగు పొల్లకట్టలు తెగిపోయి పంట పొలాలు పూర్తిగా మునిగిపోతాయని అన్నారు. అధికారులు ముందుగానే స్పందించి దీన్ని మరమ్మతులు చేయాలని రైతులు కోరుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మాచిరెడ్డి సుధాకర్ రెడ్డి, వీరయ్య రైతులు పాల్గొన్నారు. పంచాయతీలోని రెవెన్యూ విలేజ్ రంగనాథపురం, ఇది చిట్టమూరు మండలం, తిరుపతి జిల్లా కిందకు వస్తుంది. ఇది ఆర్ఎన్బి రోడ్డు పక్కన రొయ్యలవాగు ఉంది. ఈ రొయ్యలవాగు నవంబర్ నెల వస్తే దాదాపు నాయుడుపేట మల్లం రాకపోకలు స్తంభించేటట్టు ఉధృతంగా ప్రవహిస్తూ ఉంటుంది. ఇక్కడ దానికి సంబంధించిన ఆనకట్ట ఆర్డబ్ల్యూసీ వాళ్ళు తెగిపోతే దాన్ని వాళ్ళు పైప్ లైన్ లీక్ వచ్చిందని తవ్వడం జరిగింది. తవ్వి లీక్ చేసిన తర్వాత ఈ కట్టని వాళ్ళు సదరంగా పూర్తిగా
మీ దృష్టిలో చూశారు. ఇప్పుడు కట్టిన మీరంతా వీడియో కూడా తీశారు. ఇక్కడ రైతులు పక్కనే నారులు పోసి ఉన్నారు. ఈ యొక్క మాత్రం ఫ్లడ్ వస్తే ఇటు నారులు కానీ ఇటు పొలాలు కానీ పనిరావు. ఆర్డబ్ల్యూఎస్ అధికారులకి నేను కూడా ఫోన్ చేసి చెప్పడం జరిగింది, కానీ వాళ్ళు స్పందించడం లేదు. మీరు మీ ద్వారా, మీ ఛానల్ ద్వారా, మా పత్రిక ద్వారా ఈ విషయాన్ని తెలియపరిచి వెంటనే ఈ గండిని పరిపూర్ణంగా పూర్తి చేయాల్సిన బాధ్యత ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళ మీద ఉంది. వాళ్ళు చొరవ తీసుకోవాలని కోరుకుంటూ, అదేవిధంగా ఈ గండి పడ్డ తర్వాత, ఈ లీక్ వేసిన తర్వాత, ఈ లీక్ యొక్క వాటర్ ప్రవాహంలో 2 మనుషులు ఇక్కడ చనిపోవడం జరిగింది. అది మన ఛానల్ ద్వారా కానీ ప్రెస్ మీట్ ద్వారా కానీ పేపర్లో కూడా రావడం జరిగింది. ఇక్కడ చాలా ప్రాణాపాయ స్థితి ఏరియా ఇది. దీన్ని వెంటనే అధికారులు నవంబర్ నెల ముందే దీన్ని కట్టబోసి కంట్రోల్ చేయాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మన మల్లా పంచాయతీ మాది చెట్టుమూరు మండలం, తిరుపతి జిల్లా. ఇక్కడ అంటే సన్నగారు రైతులు అందరం, సన్నగారు రైతులు మేము. ఈ వాట 2 వారాలు తీగిపోయి అంతా పోయి మళ్ళా దాన్ని కట్టబోసుకున్నాం. మళ్ళా దాన్ని ఏమంటే లోడ్ వేసారు. దాన్ని అటు చేసుకునే దానికి ఇచ్చలేక మేము నారులు పోయలేక గమ్మనున్నాం కూర్చొని. అర్థం కానీ వాళ్ళు పైపులు లేని వాళ్ళు ఏమంటే వాళ్ళు అడిగితే వాళ్ళు మాకు సమాధానం కూడా చెప్పలేదు. మాకు ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు మాకు పని చేయలేదు. వాళ్ళు అడిగి ముగించుకున్నాం. 4 నెలల నుంచి చెట్టే ఉన్నాం మేము. 2 గంటలు చచ్చిపోయి గుంట్లో పడి ఆ వాటం జరిగింది సార్. అది వాటం ఉన్నది. దీన్ని ఎవరన్నా దీని అధికారులు చేస్తారా లేదా? మాకు మేమంటే ఏం చేయాలి? రైతులు నారు ఎడ పోసుకోవాలి. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో చేకువేరా ఫౌండేషన్ రాయల్ క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో ఫ్రెండ్షిప్ కప్ పోటీలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ మేరిగా మురళీధర్ మాట్లాడుతూ క్రీడాకారుల కోసం క్రికెట్ పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో పాల్గొనాలన్నారు. గెలుపోటములు సహజమని తెలిపారు. చేకువేరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు ఏర్పాటు చేయడం అభినందనీయమని ఫౌండేషన్ వ్యవస్థాపకులు మండల సురేష్ బాబును కొనియాడారు. ఇంకా నాయకులు మనపాటి రవీంద్ర తదితరులు మాట్లాడారు. సమావేశం అనంతరం ఎమ్మెల్సీ మేరిగా మురళీధర్ నాయకులు మనపాటి రవీంద్ర బాబు క్రికెట్ ఆడి పోటీలు ప్రారంభించారు. క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మునిగిరీష్, సురేష్ బాబు, హాకీ కోచ్ దీపక్, ఆకాష్, ఎం రాజేష్ కుమార్, నజీర్, కిషోర్, నందవరం సుబ్బారావు తదితరులు ఉన్నారు. ఇక్కడ గ్రౌండ్ డెవలప్మెంట్ కూడా మునిగిరి చెప్పినట్టు గతం కన్నా ఇప్పుడు చాలా బాగుంది. డెఫినెట్గా అది ఎవరైనా అప్రిషియేట్ చేయాలా. సో మీరందరికీ వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్. మనందరం మళ్ళీ కలిసి ఇదే విధంగా నెక్స్ట్ ఇయర్ కూడా కలిసి అందరం ఉండాలా. మీరంతా ఆరోగ్యంగా ఉండాలా. మీ పిల్లలందరూ కూడా భవిష్యత్తులో మంచి స్థాయిలోకి వచ్చి వాళ్ళను కూడా మంచి స్పోర్ట్స్ కానీ ఎడ్యుకేషన్లో మనం ఎంకరేజ్ చేయాలా. మనకి ఎక్కడైతే ల్యాగ్ వచ్చి మనం ఎక్కడైతే కొన్ని మిస్టేక్స్ చేసి మన యొక్క బ్రైట్ ఫ్యూచర్ని ఆపుకుంటామో ఆ మిస్టేక్ ని మనం రెక్టిఫై చేసుకుని పిల్లలకి ఇది పాజిటివ్ గా వాళ్ళని మనం ముందుకు తీసే ప్రయత్నంలో తల్లిదండ్రులుగా మనం చేయాల్సిన బాధ్యత మన పొసెస్కండాల మీద ఉంటుంది. వీఆర్ ఆల్ వన్. వి లవ్ గూడూరు. ఐ లవ్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఈ యొక్క సభా కార్యక్రమం నిర్వహించినటువంటి ఈ యొక్క టోర్నమెంట్స్ నిర్వహిస్తున్నటువంటి మనన్న ప్రతిరోజు మాట్లాడుతూ ఉంటాం, కానీ క్రీడాంశాలు మాత్రం చాలా తక్కువ వస్తుంటాయి మా ఇద్దరి మధ్య. ముఖ్యంగా ఈ గ్రౌండ్ గురించి చెప్పాలనంటే మీ చిన్నతనంలో చాలా మంది సీనియర్ క్రీడాకారులు ఉండేవారు. ఇక్కడ ఒక లాడ్జ్ ఉండేది. దానిపై నుంచి పెద్ద ఎత్తున ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసి ఈ క్రికెట్ అంటే ఒక బ్రాండ్ గా తీసుకొచ్చారు. ఒక విధంగా చెప్పండి, రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో కూడా గూడూరు క్రికెట్ అకాడమీకి ఒక మంచి పేరు తీసుకొచ్చినటువంటి ఒక ఉంది ఇక్కడ. మరి ఆ సీనియర్ క్రీడాకారులందరూ కూడా ఇక్కడ ఆడేవాళ్ళు. అప్పట్లో ఒక గ్యారీ సోపర్స్ అని ఆయన పేరు వెంకటేశ్వర్లు, ఎక్కువ సిక్స్లు కొట్టేది కూడా ఆయన మేము చిన్నతనంలో చూసేవాళ్ళము. అవన్నీ కూడా గుర్తొస్తా ఉన్నాయి. మళ్ళా తిరిగి ఈ యొక్క క్రీడా ప్రాంగణంలో ఇవాళ చెగువేరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతూ ఉందంటే మనం అందరం కూడా ఒక మంచి స్ఫూర్తితోటి పేరే పెట్టారు ఫ్రెండ్షిప్ క్రికెట్ అనేది. క్రీడల్లో ఎక్కడ కూడా దేనికి తావు ఇవ్వకుండా, ఏ అంశానికి కూడా తావు ఇవ్వకుండా ఒక స్నేహపూర్వకమైన వాతావరణంలో మంచి క్రీడా స్ఫూర్తిని చాటుకొని మంచి యొక్క విధానాన్ని, ఒక స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ అంటే మనం చిన్నతనం చదువుకున్నాం. జెస్సీ బోవెన్స్, అదేవిధంగా రజ్లాంగ్ లాంటి స్టోరీలు ఒలింపిక్స్ లో మనం చూసాం. అటువంటి స్ఫూర్తిని ఈ యొక్క క్రీడా రంగంలో తీసుకొచ్చి గూడూరుకి మంచి పేరు తీసుకొచ్చి రాజకీయాలకు అతీతంగా ఈ యొక్క క్రీడా స్ఫూర్తిని ముందుకు తీసుకుపోయేటువంటి నేపథ్యంలో ఇవాళ నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క క్రికెట్ టోర్నమెంట్ చెగువేరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సక్సెస్ఫుల్ కావాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా మీ అందరూ కూడా అభినందిస్తూ మంచి క్రీడాకారులుగా మీ అందరూ ఎదగాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ధన్యవాదాలు చెప్తున్నాను. నాకు
నేను కూడా ఒక క్రీడాకారిని కాబట్టి నాకు క్రీడల మీద మక్కువ ఎక్కువ. నా రాజకీయం అంతా కూడా క్రీడా స్ఫూర్తితోనే జరుగుతుంది. అన్నిటి స్ఫూర్తిదాయకంలో క్రీడా స్ఫూర్తి అనేది చాలా గొప్పది. దాన్ని విశ్లేషిస్తే క్రీడాకారుడు తను గెలవాలని కోరుకుంటాడు. అంటే తను గెలవాలని కోరుకుంటే ఎదుటివాడు ఓడిపోతారు. కానీ కోరికలో పాజిటివ్ థింకింగ్, పాజిటివ్గా మనం గెలవాలి అనే కోరిక పాజిటివ్. అవతల వాడు ఓడిపోవాలనేది గెలుపుకి సూచన అయినా అది నెగిటివ్. కానీ ఎప్పుడు క్రీడాకారుడు పాజిటివ్నే కోరుకుంటాడు. అదే క్రీడా స్ఫూర్తి కూడా. కాబట్టి అట్లాంటి స్ఫూర్తిదాయకం దైనందిక జీవితంలో అందరికీ ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా క్రీడా స్ఫూర్తి ప్రదర్శించారు అంటే ఇది పాజిటివ్లో ఆలోచిస్తున్నాడని ఒక వాతావరణం. మరి ముఖ్యంగా క్రీడాకారులు అందరికీ అది ఎక్కువగా ఉండాలని నేను ఆశిస్తున్నాను. మరి ఆ రకంగా మీరు అడుగులేస్తే మీ జీవితం కూడా పాజిటివ్గా ఉంటుందని కూడా నేను మనవి చేసుకుంటూ, పెద్దలు అన్ని విషయాలు చెప్పారు. బాగా గ్రౌండ్ తయారైంది. అందరూ సహకారం, మన తనపాటి రవి గారు చెప్పినట్టుగా మనమందరం ఒకటే, అందరం కలిసి పనిచేస్తే ఏదైనా సక్సెస్ దగ్గరగా ఉంటుంది. కాబట్టి క్రీడాకారులకి ఎలాంటి విభేదాలు వర్గ వైషమ్యం లేకుండా క్రీడాకారుడు అనేది ఒక గొప్ప నిర్వహించబడుతుంది. అంటే ఇద్దరు నాకు తెలిసి నేను సమాచారం ప్రకారం సురేష్ ఒకరైతే, ముఖ్యంగా ఇందాక సురేష్ చెప్పినట్టు మణి ఇంచుమించుగా మణి మాతో పాటు ఎప్పటి నుంచో టోర్నమెంట్స్ కండక్ట్ చేయడం కానీ టోర్నమెంట్స్ లో పార్టిసిపేట్ చేయడం కానీ జరుగుతూ ఉంటుంది. ఒక చాలా గ్యాప్ ఉంది. ఇక్కడ కూడా గూగుల్లో టోర్నమెంట్స్ తక్కువ జరుగుతున్నాయి. అటువంటి ఆ ల్యాబ్ సెషన్ లేకుండా ఇటువంటి టోర్నమెంట్ 3 రోజుల పాటు నిర్వహించడం చాలా సంతోషం, అభినందించిన విషయం. నేను ఎక్కువ సమయం తీసుకొని కానీ ముఖ్యంగా క్రికెట్ ఇక్కడ ఫ్రెండ్స్ అందరూ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. వాళ్ళ ఫిజిక్ ఎలా ఉన్నా కూడా అందరూ ఆడేదానికి ఉత్సాహంగా ఇక్కడికి వచ్చారు. మనం ఆడగలవా లేదా అని నాకు కాన్ఫిడెన్స్ లేక నాకు ప్లస్ ఉంది. నువ్వు కూడా ఆడాలని మనీ ఫోన్ చేస్తే ఆడడానికి మళ్ళీ వస్తాను, పార్టిసిపేట్ చేస్తామని చెప్పాను. అందువల్ల మీ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. అందరూ ఫ్రెండ్స్ ఏను, చాలా బాగుంది, డ్రెస్ బాగుంది. ఈ 2-3 రోజులు ఎంజాయ్ చేస్తూ ఆడాలి. ఈ స్టేడియం చూస్తే ఇందాక మన క్రికెట్ అని చెప్పి మన సురేష్ చెప్పాడు, 1989లో స్టార్ట్ చేసాం ఈ గ్రౌండ్ లో టోర్నమెంట్. 25 సంవత్సరాలు నిర్వహించాం. జిల్లా స్థాయి నుంచి ఆల్ ఇండియా స్థాయి లెవెల్లో. గ్రౌండ్ అలాగే ఉన్న ఈ సంవత్సరం ఈ గ్రౌండ్ లో చాలా మంచి డెవలప్మెంట్ జరిగింది. బాగా ఈ గ్యాలరీ కానివ్వండి, అక్కడ జిమ్ కానివ్వండి, చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను ఒక ఇండస్ట్రీ పెడితే దాన్ని మన సొంత వ్యాపారాన్ని అంతా అభివృద్ధి చేసుకుంటాం. ఈ గ్రౌండ్ కొరకు అంత సమయం కేటాయించేవాళ్ళం. అప్పుడు ఎటువంటి ఇబ్బందులు వచ్చినా ఈ గ్రౌండ్ కొరకు కృషి చేసేవాళ్ళం. ఆ పని కాకుండా ఈ సంవత్సరం గౌరవ శాసనసభ్యుల వారు కూడా చాలా శ్రద్ధ తీసుకుని ఈ స్టేడియం అంతా కూడా చాలా అభివృద్ధి పరిచే దాంట్లో చాలా కృషి చేశారు. వేగూరు రాజేంద్ర ప్రసాద్ దగ్గరుండి ఇవన్నీ కూడా చేశారు. ఇటువంటి ఒక మంచి సుందరంగా ఉంది గ్రౌండ్, ఎక్కడ కూడా ఉండదు. మీరు ఆడేదానికి కూడా చాలా చక్కగా ఉంది. వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మేరకు చెగువేరా ఫౌండేషన్ తరఫున అన్ని రకాల కార్యక్రమాలు గత 13 సంవత్సరాల్లో చేయడం జరిగింది. అన్నీ టచ్ చేస్తున్నాను. కానీ క్రికెట్ అనేది నాకు ఇష్టమైన క్రీడ, ఆట. కానీ ఆ క్రికెట్ టోర్నమెంట్ జరిపించాలా ఎలాగ దాంట్లో నేను పోవాలనే ఆలోచనతోనే చాలా సందర్భాల్లో నేను మనన్నతో కానీ ఇంకా నాతోటి క్రీడాకారులతో చెప్పడం జరిగింది. కానీ ఎప్పుడు అవకాశం రాలేదు. ఈ రోజు భగవంతుడు మనన్న రూపాన, రాయల్ క్రికెట్ క్లబ్ వారి రూపాన చెగువేరా ఫౌండేషన్ కూడా దాంట్లో భాగస్వామ్యం చేసుకునే అవకాశం కల్పించిన ముందుగా టిఆర్ మనీకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ విధంగా చెగువేరా సురేష్ ఈ విధంగా చేస్తున్నాడని వెంటనే మా దీపక్ కుమార్, నా సహచర విద్యార్థుడు, నా జూనియర్ సుశీలు, వీళ్ళందరూ సురేష్ అయితే మాకు ఇబ్బంది లేదని చెప్పి ముందుకు వచ్చి ఈరోజు ఈ కష్టమంతా వారిదే. చెగువేరా సురేష్ కానీ చెగువేరా ఫౌండేషన్ సభ్యులదైతే కానే కాదు. ఎందుకనంటే అలాగే మా గురువు అయినటువంటి పీడి మాస్టర్ కరిముల్లా గారు డే 1 నుంచి నాతో ఫాలోఅప్ చేస్తూ ఏ టీషర్ట్లు తీసుకురావాలా, ఏ సైజులు తీసుకురావాలా, ఆయనే చెన్నైకి వెళ్ళి అందరికీ అన్ని రకాల తీసుకొచ్చి ఈరోజు ఈ కార్యక్రమం విజయవంతం అవడానికి కృషి చేసిన ప్రతి ఒక్క సభ్యుడికి ఎవరైనా పేర్లు నేను మర్చిపోయి ఉంటే క్షమించవలసిందిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరిని పేరుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముందుగా
మన ప్రగతి విద్యా సంస్థల అధినేత కిషోర్ గారిని ఒక 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. తిరుపతి జిల్లా చిల్లకూరులోని గొల్లపాలెంలో ఆంజనేయ స్వామి జెండా మహోత్సవ గ్రామోత్సవం సందర్భంగా ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఆంజనేయ స్వామిని దర్శించుకుని అన్న ప్రసాదాలను స్వీకరించారు. అడుగు పెట్టో కరెంట్ కూడా పోయింది. తీసుకోమా అయిపోయింది పని రైస్ తీసుకో రైస్ పోనండి ఏందన్నా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పార్టీ కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యునిగా నియమితులైన పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి. విద్యానగర్ వద్ద యువజన నాయకులు చిల్లకూరు సాయి ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో ఘన స్వాగతం. తిప్పపై వెలసిన శ్రీ గౌరీ సమేత స్వామి ఆలయంలో పౌర్ణమి సందర్భంగా స్వామి అమ్మవార్లకు అభిషేకాలు, శిఖర దీపం. చిట్టమూరు మండలంలోని రొయ్యలవాగు కల్వటును పరిశీలించిన వైసీపీ నాయకులు చిన్నారెడ్డి, బాబురెడ్డి. కల్వటు మరమ్మతులు వేగంగా పూర్తి చేయాలని డిమాండ్. ఇది వాల్టి బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.